శ్రీలంకతో తొలి టెస్టులో భారత తుది జట్టు విషయంలో దాదాపుగా అన్ని పేర్లు ఖరారైన 6వ స్థానం విషయంలో కాస్త చర్చ సాగుతుంది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ధ్రువ్ జురేల్ ఆడుతుండగా ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ నుంచి అతడికి పోటీ ఎదురవుతుంది. రెగ్యులర్ వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ఇప్పటికే టీంలో ఉండగా జురేల్ స్పెషలిస్ట్ బ్యాటర్ గా ఆడుతున్నాడు. అయితే ఇటీవల తన ప్రదర్శనతో తగిన న్యాయం చేయలేకపోతున్నాడు. వెస్టిండీస్ పై సెంచరీ తర్వాత ఆడిన 7 ఇన్నింగ్స్ లో జురేల్ వరుసగా 44, 6, 14, 13, 0, 2, 19 పరుగులు చేశాడు. వీటిలో 5 సార్లు అతను స్పిన్నర్ల బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ స్పిన్ ను అద్భుతంగా ఆడగలడనే పేరుంది. లంక గడ్డపై స్పిన్నర్లు తీవ్ర ప్రభావం చూపనున్న నేపథ్యంలో జురేల్ తన ఆటను మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాడు. అందుకోసం అతను కేఎల్ రాహుల్ వద్ద తగిన సూచనలు తీసుకున్నాడు. బౌలింగ్ కోచ్ మోర్ని మార్కెల్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. కేఎల్ రాహుల్ ఆట గురించి అందరికి బాగా తెలుసు. అతని అనుభవం జట్టుకు ఎంతో కీలకం. గత 2 ఏళ్లుగా అతడు ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. టీంలోని ఇతర సభ్యులకు సన్నాహాల్లో అతను సహకరించాలనే మేము కోరుకుంటున్నాం. నెట్స్ లో యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడం చాలా అవసరమని మార్కెల్ అన్నాడు. జురేల్ కూడా జట్టులో తన స్థానాన్ని ఖాయం చేసుకోవాలంటే మరింత శ్రమించాల్సి ఉందని అన్నాడు. కొన్నాళ్ల క్రితం ఏ జట్టు తరపున జురేల్ శ్రీలంకలో రాణించాడు. ఇక ఇప్పుడు 10 రోజుల ముందే అక్కడికి చేరుకొని సిరీస్ కు సిద్ధమవుతున్న టీమిండియా గాలే లాంటి చోట ఎలా పరుగులు చేయాలనేది స్వయంగా బ్యాటర్లే గుర్తించాలి. ఇలాంటి స్థితిలో జురేల్ కు అవకాశం దక్కుతుందా? ఒకవేళ ఛాన్స్ లభిస్తే దానిని అతను వాడుకోగలడా అనేది చూడాలి.